హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ స్టడీ చేద్దాము. లాస్ట్ క్లాస్లో మనం హౌ టు యాడ్ ద వెక్టర్స్ విచ్ ఆర్ ఇన్క్లైన్డ్ ఎట్ సర్టెన్ యాంగిల్ అన్నదాన్ని చూసాము. అయితే వాటికి 3 మెథడ్స్ ఉన్నట్టు చూసాము. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్, అది 2 వెక్టర్స్ని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్, ఈ పాలిగాన్ లా ఆఫ్ వెక్టర్స్ నుంచి మనం మోర్ దెన్ 2 వెక్టర్స్ ఉన్నప్పుడు ఎలా యాడ్ చేయాలో చూసాము. అయితే పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అని థర్డ్ మెథడ్ ఉంది. దీంట్లో ఎలా చేస్తామంటే, ఏ విధంగా అయితే ట్రయాంగిల్ లాలో 2 వెక్టర్స్ని యాడ్ చేయడానికి యూజ్ అయిందో ఇది కూడా 2 వెక్టర్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ ఆ 2 వెక్టర్స్ సేమ్ పాయింట్ దగ్గర యాక్ట్ చేస్తున్నప్పుడు పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అంటే చూస్తాం. ఇక్కడ డిఫరెన్స్ చూద్దాము. ట్రయాంగిల్ లా అండ్ పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉంటుందంటే, లెట్ us కన్సిడర్ 2 వెక్టర్స్ P అండ్ Q. ఇక్కడ కూడా P అండ్ Q తీసుకున్నాం, బట్ దే బోత్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఎ పాయింట్ ఓ, సేమ్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో ట్రయాంగిల్ లా ప్రకారం 2 వెక్టర్స్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ వెక్టర్ Pని డ్రా చేస్తాం. P యొక్క హెడ్ నుంచి వెక్టర్ Qని డ్రా చేస్తాం. టెయిల్ ఆఫ్ వెక్టర్ Pని హెడ్ ఆఫ్ వెక్టర్ Qని యాడ్ చేస్తే మనకు P ప్లస్ Q వస్తుంది. సో ఇలాగ చూసాం. పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్లో అలా చేయడానికి కుదరదు. అది ఎలా చేస్తామంటే, 2 వెక్టర్స్ని సేమ్ పాయింట్ నుంచి డ్రా చేసుకుంటాం. Q యొక్క హెడ్ నుంచి Pని డ్రా చేస్తాం అండ్ P యొక్క హెడ్ నుంచి Qని డ్రా చేస్తాం. ఇలా ఇప్పుడు మనకు పారలోగ్రామ్ ఫామ్ అయింది. ఈ పారలోగ్రామ్ యొక్క డయాగోనల్ సైడ్ ఉంది కదా, ఆ డయాగోనల్ సైడే మనకు P ప్లస్ Q అవుతుంది, రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. సో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అంటే ఇప్పుడు డీటెయిల్గా స్టడీ చేద్దాం. సో లెట్ us కన్సిడర్ 2 వెక్టర్స్ P అండ్ Q విచ్ ఆర్ యాక్టింగ్ ఎట్ ఎ పాయింట్ O. O అన్న పాయింట్ దగ్గర PQ అన్న 2 వెక్టర్స్ యాక్ట్ చేస్తున్నాయి అండ్ యాంగిల్ బిట్వీన్ P అండ్ Q ఇస్ థీటా. యాంగిల్ బిట్వీన్ P అండ్ Q ఇస్ థీటా అని తీసుకుందాం. ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ వీ కెన్ సే దట్ వెక్టర్ P ఈజ్ యాక్టింగ్ అలాంగ్ OA డైరెక్షన్, వెక్టర్ Q ఈజ్ యాక్టింగ్ అలాంగ్ OB డైరెక్షన్. తర్వాత వెక్టర్ Pని Q యొక్క హెడ్ నుంచి డ్రా చేస్తాం, అలాగే వెక్టర్ Qని P యొక్క హెడ్ నుంచి డ్రా చేద్దాం. సో మనకి ఇప్పుడు పారలోగ్రామ్ ఫామ్ అయింది. సో ఆ డయాగోనల్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం రిజల్టెంట్ వెక్టర్ అనుకుంటాం. అది R = P ప్లస్ Q. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, మనం తీసుకున్న 2 వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో P అండ్ Q, ఇవి రెండు ఈ పారలోగ్రామ్ యొక్క అడ్జసెంట్ సైడ్ అయినాయి. ఏ పాయింట్ దగ్గర అయితే P అండ్ Q యాక్ట్ చేస్తున్నాయో ఆ పాయింట్ నుంచి వెళుతున్న డయాగోనల్ సైడే మనకు రిజల్టెంట్ వెక్టర్ R = P ప్లస్ Q అయింది. అంటే మనకి ఇంకొక డయాగోనల్ సైడ్ కూడా ఉంది. ఇది P ప్లస్ Q అవదు, P మైనస్ Q అవుతుంది. ఇది సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ వచ్చినప్పుడు దీని గురించి చెప్తాను. సో ఈ ప్రస్తుతానికైతే ఈ డయాగోనల్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం రిజల్టెంట్ వెక్టర్ అంటున్నాం. సో స్టేట్మెంట్ ఎలా చెప్పొచ్చు అంటే, వెన్ 2 వెక్టర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ magnitude and direction by 2 adjacent sides of a parallelogram drawn from a point, then their resultant is represented in magnitude and direction by the diagonal passing through the same point. Diagonal passing through the same point. అయితే ఏదైతే మనకు రిజల్టెంట్ వెక్టర్ ఉందో ఈ రిజల్టెంట్ వెక్టర్కి మ్యాగ్నిట్యూడ్ ఉంది. ఈ రిజల్టెంట్ వెక్టర్ కాబట్టి దీనికి డైరెక్షన్ కూడా ఉంటుంది. సో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ నుంచి దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, దీని డైరెక్షన్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, సేమ్ లెట్ us కన్సిడర్ 2 వెక్టర్స్ P అండ్ Q అండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ 2 ఈజ్ థీటా. సో దీంతో మనం ఒక పారలోగ్రామ్ ఫామ్ చేస్తాము. OA ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేద్దాము. అలాగే C నుంచి OA మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ తీసుకుంటే అవి రెండు D అన్న పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. సో ఇక్కడ మనకు ఒక స్మాల్ ట్రయాంగిల్ వచ్చింది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి యూస్ చేసుకుంటాం. సో పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్లో ఇలాగ తీసుకున్నాము. ఆ డయాగోనల్ సైడే మనకు రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, దీని యొక్క
డైరెక్షన్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. హియర్ ద యాంగిల్ బిట్వీన్ P and R is alpha, that is the direction of resultant vector అవుతుంది. సో ఇన్ ద ట్రయాంగిల్ ADC అంటే ఇక్కడ ఉంది కదా ADC, ఈ ట్రయాంగిల్లో మనం కొన్ని క్లూస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అవసరమైన క్లూస్ ఈ ట్రయాంగిల్ తీసుకుంటాం. బట్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేయాల్సింది రిజల్టెంట్ వెక్టర్ R కాబట్టి ఈ R బిగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది కదా ODC, ఈ బిగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నుంచి మనం మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ స్మాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నుంచి క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేస్తాం. సో ఈ స్మాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ADCలో నుంచి అడ్జసెంట్ సైడ్ కావాలంటే ఇది కాస్ థీటా తీసుకుంటే వస్తుంది కాబట్టి సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది AD/AC అవుతుంది, AD/AC అవుతుంది. దట్ ఇంప్లైస్ ఇక్కడ నుంచి మనకు కావాల్సింది AD అడ్జసెంట్ సైడ్ కావాలి. దేర్ఫోర్ AD ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది AC కాస్ థీటా అవుతుంది. సో దాని ఈక్వేషన్ 1 అనుకుందాం. సో AD ఈజ్ ఈక్వల్ టు AC కాస్ థీటా అయింది. అలాగే సైన్ థీటా తీసుకుందాము. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ CD/AC హైపోటెన్యూస్ AC అవుతుంది. సో దట్ ఇంప్లైస్ CD ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన CD కాబట్టి CD ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే AC సైన్ థీటా అవుతుంది. సో CD ఈజ్ ఈక్వల్ టు AC సైన్ థీటా. అలాగే ఈ స్మాల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరమ్ను అప్లై చేద్దాం. పైథాగరస్ థియరమ్ అప్లై చేసినప్పుడు AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ అవుతుంది కాబట్టి సో AC స్క్వేర్ అంటే AD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్, అది కూడా అక్కడ రాసుకున్నాం. 3 సైడ్స్ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం, దాన్ని సైడ్ అలా ఉంచుకున్నాం. ఓకేనా, ఇక్కడ తీసుకున్న ఈక్వేషన్ 1, 2, 3లు అక్కడ సైడ్ ఉంచుకుందాం. ఫస్ట్ మనం ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్ R యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ ట్రయాంగిల్ తీసుకోవాలంటే ఆల్రెడీ ముందే చెప్పాను కదా, బిగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ వస్తుంది. ఈ బిగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరమ్ను అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ OC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ అవుతుంది. OC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ అవుతుంది. బట్ వీ నో దట్ ఈ డయాగ్రామ్ నుంచి OD అంటే OA ప్లస్ AD. సో ఈక్వేషన్ 5ని ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాము. OC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA ప్లస్ AD హోల్ స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ అవుతుంది. దీన్ని మనం A ప్లస్ B హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేద్దాం. దేర్ఫోర్ OC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్ ప్లస్ 2OA AD ప్లస్ CD స్క్వేర్ వస్తుంది. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 6 అనుకున్నాం. ఆల్రెడీ మనం ఈక్వేషన్ 1, 2, 3 చేసి పెట్టాం కదా, ముందే చేసి పెట్టాం. వాటిల్లో నుంచి AC స్క్వేర్ అంటే AD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్, ఇక్కడే ఉంది AD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్. సో ఈ రెండింటిని ప్లేస్లో మనం AC స్క్వేర్ రీప్లేస్ చేయొచ్చు. అలాగే AD అంటే ఏంది, ఈక్వేషన్ 1 నుంచి AD అంటే AC కాస్ థీటా. సో ఈక్వేషన్ 6లో మనం ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 3ని కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుందంటే OC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు OA స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లేస్లో మనం AC స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. AC స్క్వేర్ ప్లస్ 2OA AD ప్లస్లో AC కాస్ థీటా, ఈక్వేషన్ 1 నుంచి AC కాస్ థీటా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఓకేనా, సో మనకి ఇంకొకటి ఏం తెలుసు అంటే OC అంటే R అని తెలుసు, OA అంటే P అని తెలుసు, AC అంటే Q అని తెలుసు. సో OC ప్లస్లో R స్క్వేర్ అవుతుంది, OA స్క్వేర్ అంటే P స్క్వేర్ అవుతుంది, AC స్క్వేర్ అంటే Q స్క్వేర్ అవుతుంది. సో 2PQ కాస్ థీటా అవుతుంది. సో మనకు కావాల్సిన R కాబట్టి ఆ స్క్వేర్ని అటు పంపించేస్తే రూట్ అవుతుంది కాబట్టి సో R ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ ప్లస్ 2PQ కాస్ థీటా అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. సో ఇప్పుడు మనం డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ కూడా చూద్దాము. సో ఇప్పుడు డైరెక్షన్ చూస్తున్నాం. డైరెక్షన్ చూడడానికి కూడా మనం బిగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. దాంట్లో నుంచి మనం ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ODC tan ఆల్ఫా తీసుకుందాం. ఆపోజిట్ సైడ్ CD బై అడ్జసెంట్ సైడ్ OD. బట్
బట్ వీ నో దట్ ఓడి ఈజ్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏడి. ఓడి అంటే ఓఏ ప్లస్ ఏడి. సో ఇక్కడ ఓడి ఉంది కదా, దాని ప్లేస్లో ఏమి రాసుకోవచ్చు, ఓఏ ప్లస్ ఏడి రాసుకుందాం. సో టెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ సిడి బై ఓఏ ప్లస్ ఏడి అవుతుంది. సిడి అంటే ఆల్రెడీ చేసి పెట్టాం కదా, ఏసీ సైన్ తీటా, ఏడి అంటే ఏసీ కాస్ తీటా. అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని కన్నా మనం పై ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో టెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏసీ సైన్ తీటా బై ఓఏ ప్లస్ ఏసీ కాస్ తీటా. సో మనకు కావాల్సిన ఆల్ఫా కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ ఏసీ సైన్ తీటా బై ఓఏ ప్లస్ ఏసీ అవుతుంది. బట్ ఏసీ అంటే మనకేం తెలుసు, క్యూ అని తెలుసు, అండ్ ఓఏ అంటే పి అని తెలుసు. ఆ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాము. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ క్యూ సైన్ తీటా బై పి ప్లస్ క్యూ కాస్ తీటా అవుతుంది. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్ అవుతుంది. అయితే ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ని డైలీ లైఫ్లో మనం కొన్ని దగ్గరలో అప్లై చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ది ఫ్లయింగ్ బర్డ్ యొక్క మోషన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్యారలోగ్రామ్ లాని అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో వింగ్స్ ఈ డైరెక్షన్లో అవి మూవ్ చేస్తుంది. అయితే ఎయిర్ యొక్క ఆపోజింగ్ ఫోర్సు ఇటు వింగ్స్ మీద యాక్ట్ అవుతుంది. సో దట్ రిజల్టెంట్ వెక్టరు మధ్యలోంచి బాడీని పైకి లిఫ్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ పి, దిస్ ఇస్ క్యూ అనుకున్నప్పుడు ఈ మధ్యలోంచి బాడీ పైకి లిఫ్ట్ అవ్వడానికి మనకు ఆర్ అనేది యూజ్ అవుతుంది. సో అట్లాగా మనం ప్యారలోగ్రామ్ లాని ఫ్లయింగ్ బర్డ్కి అప్లై చేయవచ్చు. అలాగే స్లింగ్ ఆర్ క్యాటపుల్ట్, మనం కార్డ్బాల్ అంటాం కదా, సో కార్డ్బాల్లో కూడా పీక్యూ అనే రెండు వెక్టర్స్ అనుకుంటే ఇక్కడ నుంచి స్టోన్ అలా ముందుకు వెళ్తుంది కదా, అది ఆర్ అవుతుంది, రిజల్టెంట్ వెక్టర్ ఆర్ అవుతుంది. అలాగే ఇంకొక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే బౌ అండ్ యారో. సో దీంట్లో కూడా మనకు పీక్యూ అనే వెక్టర్స్ మనం తీసుకున్నప్పుడు ఇది ఆర్ అవుతుంది, ఒక సైడ్ పి ఇంకో సైడ్ క్యూ అనుకుంటే అది మధ్యలోంచి అదే ఆర్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్కి ఒక స్మాల్ క్లిప్పింగ్ కూడా ఇచ్చాను, ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 forces 5 Newton and 12 Newton are acting on a body perpendicular to each other. Find the magnitude and direction of the resultant force. 2 forces ఉన్నాయంట, 5 Newton and 12 Newton. They are acting at perpendicular to each other. సో 5 Newton అనేది ఎలా తీసుకుందాం అండ్ 12 Newton అనేది ఎలా తీసుకుందాం. ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 degrees. సో డేటాలో మనకేమి ఇచ్చారంటే P ఈజ్ ఈక్వల్ టు 5 Newtons, Q ఈజ్ ఈక్వల్ టు 12 Newtons, theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఏం కనుక్కోమన్నారు, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్కి మనం ఆల్రెడీ ఫార్ములా చేసాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. అలాగే డైరెక్షన్కి ఫార్ములా చేసాం, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. ఓకేనా. సో ఇక్కడ మనకు పీ తెలుసు, క్యూ తెలుసు, థీటా తెలుసు. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ ప్లస్లో 5 స్క్వేర్, క్యూ ప్లస్లో 12 స్క్వేర్ ప్లస్ 2 × 5 × 12 కాస్ 90. కాస్ 90 జీరో కాబట్టి ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది. దెర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25 ప్లస్ 144, దట్ ఈజ్ రూట్ ఆఫ్ 169. 169కి రూట్ 13 కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 Newton అయింది. అలాగే డైరెక్షన్ వచ్చేసరికి క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. క్యూ అంటే 12 Newtons ఇంటూ సైన్ 90, 5 ప్లస్ 12 కాస్ 90, సైన్ 90 ఇంటూ 1 కాబట్టి 12 ఇంటూ 1, కాస్ 90 అంటే 0 కాబట్టి అక్కడ మనం అది 0 అయిపోతుంది. దేర్ఫోర్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 12/5. దట్ ఇంప్లైస్ మనకు కావాల్సిన ఆల్ఫా కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 12/5 అవుతుంది. సో దీని ద్వారా మనం ఏమి చూడొచ్చు అంటే, ఏదైనా ఒక ప్రాబ్లంలో పీక్యూ అండ్ థీటా ఇస్తే ఆర్ కనుక్కోవచ్చు, ఆల్ఫా కనుక్కోవచ్చు. సమ్టైమ్స్ పీక్యూఆర్ ఇస్తారు, థీటా కనుక్కోమని అడుగుతారు. సో ఏదో ఒకటి మిస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి మీద మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.